హాయ్ హలో నమస్తే. ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గెలిచేవాళ్ళు గెలుస్తూ ఉంటారు, ఓడిపోయేవాళ్ళు ఓడిపోతూ ఉంటారు. కొంతమంది గెలుస్తూనే ఉంటారు, కొంతమంది ఓడిపోతూనే ఉంటారు. అయినా సరే ఒకరు మాత్రం ఎప్పుడు నిలబడుతూ ఉంటారు. వాళ్ళే ప్రతిపక్షం అంటారు దాన్ని. ఓకే, ప్రతిపక్షం అంటారు. ప్రతిపక్షం అనేది మనుషులకు ప్రతిపక్షం ఉండదు, పార్టీలకు కూడా ప్రతిపక్షం ఉండదు నాకు తెలిసిన వరకు. ఒక వ్యవస్థలకు కూడా ప్రతిపక్షం ఉండదు. కానీ కొన్ని విషయాల మీద ప్రతిపక్షం ఉండేది. కొన్ని ఏమంటారు, అన్యాయాలకి ప్రతిపక్షం ఉండేది. వాటి మీద ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఉంటుంటారు. నాలాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, మా ఇండియా టుడేలో కూర్చున్నటువంటి ఆయన రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు, జయంత్ బండర్ లాంటి వాళ్ళు. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరకాల ప్రభాకర్ అని ఒక ఆయన కొట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. పరకాల ప్రభాకర్ అని ఒక ఆయన. ఓకే, ఇట్లాంటి చాలామంది పాపం కొద్దిగా ఇది ఏదో తేడా కొడుతుంది, డెమోక్రసీలో ఏదో అన్యాయం జరుగుతుంది అనిపించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని ప్రతిపక్షం అంటారు. ఆ ప్రతిపక్షం ఎప్పుడు ఉంటుంది. ఓకే, దట్స్ వాట్ ఇస్ దట్ వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. వ్యక్తుల మీద ద్వేషం ఉండదు, పార్టీల మీద ద్వేషం ఉండదు, వ్యవస్థల మీద కూడా నాకేం ద్వేషం ఉండదు. మాకే ఎవరికి ద్వేషం. రాహుల్ గాంధీ కూడా అదే అన్నాడండి మొన్న. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, విషయం మీద మాట్లాడతా అన్నాడు అతను. ఓకే, ఇప్పుడు నేను అదే అంటున్నాను, విషయం మీద మాట్లాడతాం. మేము అంటున్నాం విషయాల మీద మాట్లాడతాము. అంటే మేము బేసిక్గా ఏంటంటే, ఇది ప్రజాస్వామ్యంలో ఫెయిర్గా ఎలక్షన్ జరగాలి. ఎలాంటి మ్యానిపులేషన్ చేయకూడదు, దొంగ ఓట్లు వేయకూడదు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేయకూడదు. ఫెయిర్గా డెమోక్రసీని కాపాడాలి. 10 మందిలో ఉండి నువ్వు ఎవరికి కావాలని వాడిని అడిగి ఓటేదానికి అది డెమోక్రసీ అంటారు. చీటింగ్ చేయకూడదు. ఓకే, అదే దాని గురించి మేము మాట్లాడేది. మార్జినలైజ్డ్ సొసైటీకి నువ్వు రిజర్వేషన్స్ ఎత్తేయకూడదు. ఓకే, రిజర్వేషన్స్ ఎత్తేస్తే వాళ్ళు రోడ్ల మీద పడతారు. మీరు వాళ్ళని రిజర్వేషన్స్ ఎత్తేయకూడదు, వాళ్ళు రోడ్ల మీద పడతారు వాళ్ళు. లేదంటే భారతదేశంలో అనుకున్నంత కుల వ్యవస్థ నుంచి బయటికి రాలే. కుల వ్యవస్థ నుంచి అన్టచబిలిటీ నుంచి బయటకు వచ్చారు తప్ప కుల వ్యవస్థ నుంచి రాలే. రెండు వేరు. అన్టచబిలిటీ వేరు, కుల వ్యవస్థ వేరు. ఓకే, కుల వ్యవస్థ నుంచి అన్టచబిలిటీ వచ్చింది. బట్ ఆ అన్టచబిలిటీ అనేది రూపుమాపారు. ఏదో చట్టాలు చేసి అవి చేసి కొద్దిగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు వచ్చి చదువుకొని అందరూ కొద్దిగా అన్టచబిలిటీ పోయింది. గతంలో ముట్టుకునేవాళ్ళు కాదు, అన్టచబిలిటీ అంటారు. ఎందుకంటే కొద్దిగా మురికిగా ఉండేవాళ్ళు కాబట్టి కొద్దిగా అన్టచబిలిటీ అనేది. ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు అంతా కూడా రెక్సానా సోపులు, లైఫ్బాయ్ సోపులు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరికి అన్టచబిలిటీ లేదు. కానీ ఆ వ్యవస్థ, కుల వ్యవస్థ అనేది ఉంది. ఓకే, ఆ వ్యవస్థ ఉన్నంతకాలం ఈ యొక్క ఏమంటారు జస్టిఫికేషన్, ఏమంటారు రికమెండేషన్స్, ఫేవరెటిజము, నెపోటిజము, రిలేటివిజము, ఓకే, కొలీగులు, మన కులపోలు ఇవన్నీ ఉంటాయండి దేశంలో. ఇవన్నంత వరకు ఏంటంటే వీళ్ళకి రిజర్వేషన్తో ఆదుకోవడం తప్ప వాళ్ళకి మార్గం లేదు. కాబట్టి మేము ఆ రిజర్వేషన్స్ ఇవ్వండి అని మేము అడుగుతూ ఉంటాం, వాళ్ళకి అన్యాయం జరిగిద్దని. ఓకే, దానికి మేము ప్రతిపక్ష నాయకులమే. డెమోక్రసీకి కాపాడటానికి మేము ప్రతిపక్షం ఉండి డెమోక్రసీని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే, ఇంకా కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ప్రైవేటైజేషన్ అడ్డుకోకపోతే నష్టపోతాము మనందరూ. ప్రైవేటైజేషన్ అనేది చాలా ప్రమాదకరం. ప్రభుత్వ ఉద్యోగాలు రావు వీళ్ళకి లేకపోతే. అందుకని ప్రభుత్వ సంస్థల్ని అసలు ఆల్రెడీ అమ్మేశారండి. ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని అదానికి ఎట్టుబెట్టేశారు వీళ్ళు. చాలావన్నీ అదానీ, అంబానీలకి వీళ్ళందరికీ ఇచ్చేసారు ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్. వాళ్ళు పబ్లిక్ అని చెప్పారు. రైల్వేస్ కూడా ట్రై చేశారు, ఎల్ఐసీలు ట్రై చేశారు, మొత్తం ట్రై చేశారు. బిఎస్ఎన్ఎల్ ఎప్పుడో పోయింది. ఇవన్నీ సంస్థలు అన్నీ పోయినాయి రిజర్వేషన్స్కి సంబంధించి. ఓకే, బట్ ఇవన్నీ అప్పుడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నాం, మనందరం గొడవ చేస్తున్నాం. కానీ ఈరోజు మరి ఆ ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేసినప్పుడు అడగలేదు. అంటే ప్రయత్నాలు ఏమంటారు, రైల్వే చేసినప్పుడు ప్రైవేటైజ్ చేసినప్పుడు ఆలోచించాలి, మాట్లాడలేదు. బ్యాంకులు ప్రైవేటైజ్ చేసినప్పుడు మాట్లాడలేదు. పెద్ద వ్యవస్థలు, ఇవన్నీ పెద్ద వ్యవస్థలు ప్రైవేటైజేషన్ చేసిన మాట్లాడలేదు. మెడికల్ కాలేజ్ గురించి గొడవ చేస్తున్నాం. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అయితే చంద్రబాబు నాయుడుతో గొడవ కొట్టాలి, వాటి మీద అయితే మోడీతో గొడవ పెట్టాలి. మోడీతో గొడవ పెట్టాం మనం, చంద్రబాబు నాయుడుతో. కాబట్టి చిన్న మెడికల్ కాలేజ్ ఇష్యూ పట్టుకొని ప్రైవేటైజేషన్ అని మనందరం ట్రై చేస్తున్నాం. ఓకే, మోడీ గారిని మాట్లాడితే మనకి లేక. ఓకే, అదే నేనేమన్నానంటే, ఏదైనా ప్రతిపక్షం అనేది ఉంటుంది. ఎట్లాంటి బీహార్ కాబట్టి రేపొద్దున ఉత్తరప్రదేశ్, కాదు తమిళనాడు, కాదు ఆంధ్రప్రదేశ్, ఏదో మన జగన్ గారు ఓడిపోయారు. ఓకే, ఓడిపోయారు, బాధపడ్డాం మేమందరం జగన్ గారు ఓడిపోయారని. బట్ వీఆర్ అలైవ్ స్టిల్, రైట్?
ప్రతిపక్షం అనేది ఒకటి నిలబడి ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటారు, దానికి సంబంధించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అలాగే దేశంలో ప్రతిపక్షం అనేది ఉంటుంది. ఓడిపోయారు కదా అని చెప్పేసి నేను ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్. వాళ్ళు ఏం స్టేట్మెంట్లు చేస్తారో వెయిట్ చేస్తున్నాను. మరి వాళ్ళు మరి ఇది నిజంగా ఓడిపోయారా లేదంటే ఏమైనా మెదడు జరిగిందా అనేది తర్వాత లేటర్ స్టేజ్లో వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గెలిచిన సంతోషం ఒకవేళ నిజంగా నిజాయితీగా గెలిచారు అనుకోండి, వాళ్ళని మనం డిసప్పాయింట్ చేయకూడదు. వెంటనే మీరు ఈవీఎం మ్యానిపులేట్ చేసి గెలిచారు లేదంటే ఓట్ షేర్ చేసి గెలిచారు ఇప్పుడు అనకూడదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా గెలిచారంటే వాళ్ళ హ్యాపీనెస్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. లెట్ దెమ్ ఎంజాయ్ ఫర్ 5-10 days అండ్ దాని మధ్యలో ఒకవేళ చీటింగ్ చేస్తే అలాగే బయటకు వస్తే ఆ రోజు మాట్లాడదాం దాని గురించి. బట్ యాజ్ ఆఫ్ నౌ దట్ వీ మస్ట్ కంగ్రాచులేట్ NDA in Bihar. Okay, we'll wish all the best to the NDA and then they enjoy. But we want to make them, we want to, what to say, we want them to know that the opposition is still alive. There is something called opposition. Opposition అంటే పార్టీలే కాదు, వ్యక్తులు కూడా అపోజిషన్. నాలంటే నేను అపోజిషనే. నేను రోజు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్లో కూర్చొని మాట్లాడుతున్నా. దిస్ చైర్ ఈజ్ అన్ అపోజిషన్ చైర్. I may not be elected representative, I ఉండకపోవచ్చు నేను. I may not be elected representative, I may not be MLA or MP, but I'm an opposition. That's what I'm saying. And opposition అవడానికి MLA MP అవసరం లేదు, సిటిజన్ అయి ఉండాలి, భారతదేశ సిటిజన్. So I am the opposition for to save the democracy, to save reservation, to fight against reservations, to fight against privatization, to fight against caste-based discrimination, to uplift the downtrodden communities. ఓకే, వీటన్నిటికీ SC ST BCలకు సంబంధించినటువంటి వాటికి మొత్తానికి కూడా వీఆర్ దేర్ టు ఫైట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ యాజ్ ఏ టాప్ టు డౌన్. వీఆర్ నాట్ సెలెక్టివ్ అపోజిషన్, వీఆర్ టాప్ టు డౌన్ అపోజిషన్. ఓకే, అంటే కేంద్రం నుంచి ఇక్కడ వరకు విల్ అపోజ్. ఎక్కడైతే డెమోక్రసీకి సంబంధించిన ఇష్యూస్ వస్తే విల్ డెఫినెట్లీ వీ అపోజ్. ఓకే, సరే, ఎనివే నేను ఇంతకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఎన్నికల రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పి బీహార్లో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయింది. నేనైతే ఏమనుకున్నాను మరీ ఇంత దారుణంగా రావని నేను అనుకున్నాను. ఎందుకంటే కొద్దిగా ఆర్జేడీ, సరే కాంగ్రెస్ అంటే పెద్ద బలం లేదు బీహార్లో. బీహార్ అని స్టార్టింగ్ నుంచి కూడా అది నితీష్ కుమార్ వర్సెస్ లాలూ ప్రసాద్ యాదవ్ గొడవ అది. బట్ ఇప్పుడు ఆ నితీష్ కుమార్ వర్సెస్ లాలూ ప్రసాద్ యాదవ్ కథ ఇప్పుడు బీజేపీ పైకి వచ్చేసింది. అదే ఐఎమ్ మోస్ట్ సర్ప్రైజింగ్ అది నాకు. ఎందుకు బీజేపీ చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఏంటంటే దర్ స్టార్టింగ్ విత్ జీరో, దర్ గోయింగ్ ఇన్ అలియన్స్ అండ్ దట్ స్లోలీ దర్ బికమింగ్ ద కింగ్ మేకర్స్ ఇన్ ఎవ్రీ స్టేట్. మహారాష్ట్ర జీరో యాక్చువల్గా కింగ్ మేకర్ అయ్యారు, కర్ణాటక జీరో అసలుకి ది కింగ్ మేకర్ అయ్యారు, పార్టీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తారు. ఇప్పుడు బీహార్ కింగ్ మేకర్ అయ్యారు. ఓకే, ఈ బీజేపీ అనేది ఎలాగ అవుతుంది అనేది నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఓకే, వాళ్ళ స్ట్రాటజీ ఏంటో నాకే తెలియట్లే. సరే, ఎనివే ఇఫ్ దేర్ సక్సెస్ వీ షుడ్ అప్రిషియేట్ అండ్ వీ షుడ్ కంగ్రాచులేట్ దేర్ సక్సెస్. బట్ ఏమన్నా అటు ఇటుకి ఏమైనా తేడాలు జరిగితే ఎలాగూ అవి బయటకు వచ్చిన రోజు మాట్లాడదాం, ఇప్పుడు కాకుండా. ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ది ఎలక్షన్స్ మే కమ్ అండ్ గో, the win and lose may come and go, but there is one person that stands firm on behalf of the people to stop any kind of injustice is called opposition leader. That opposition leader need not to be MLA and MP, it can be a citizen like me. Thank you, namaskaram.